ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో పొలాల అమావాస్య రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాము. అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి పవిత్రమైన నదులలో స్నానం చేయాలి. ఈ పర్వదినాన పేదలకు, నిరాశ్రయులకు దాన ధర్మాలు చేయాలి. ఇలా స్నానం, దానం చేసే సకల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఇదే రోజున మనం కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పితృదోషము, కాలసర్ప దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. పొలాల అమావాస్య వేళ తల స్నానం చేయాలి. పొలాల అమావాస్య వేళ పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, పిండ ప్రదానం చేయాలి. ఈ రోజున శని పూజ చేయడం వల్ల శనీశ్వరుని ఆశీస్సులు పొందవచ్చును. ఈరోజు అన్నదానము, వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది. ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. పొలాల అమావాస్య వేళ కొత్త దుస్తులు ధరించకూడదు. అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయకూడదు. ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. కటింగు, షేవింగు, గోర్లు కత్తిరించుకోవడం చేయరాదు. ఇలా చేయడం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుందని పండితులు చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారము అమావాస్య వేళ కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు. ఈరోజు పసిబిడ్డలను సాయంత్రం వేళ బయటకు తీసుకెళ్ళకూడదు. ఈరోజు ఆడవారు తల ఇరబోసుకొని బయటికి వెళ్ళరాదు. ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాము. మకరము, కుంభము. ఈ రెండు రాశులకు శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. పొలాల అమావాస్య రోజున ఈ రాశుల వారు 21 దీపాలను వెలిగించాలి లేదా రోటీలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యము పెరుగుతుంది. మేషం, వృశ్చికం. ఈ రెండు రాశులకు అధిపతి కుజుడు. అంగారకుని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. పొలాల అమావాస్య వేళ ఈ రాశుల వారు ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దక్షిణ దిశలో బెల్లం ముక్కను వదిలి సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నూనె దీపం వెలిగించి 2 ఎండుమిర్చిలను వేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఆదాయం పెరుగుతుంది. వృషభం, తులారాశి. ఈ రెండు రాశులకు అధిపతి శుక్రుడు. శుక్రుడిని భౌతిక సుఖాలకు, అందానికి ప్రతీకగా భావిస్తారు. శ్రావణ అమావాస్య వేళ ఈ రాశుల వారు తెల్లని ఆవుకు పచ్చిగడ్డి తినిపించి పసుపు, గంధాన్ని రావి ఆకులపై రాసి నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. అంతేకాదు మీ ఆర్థిక సంక్షోభము తొలగిపోతుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రావణ అమావాస్య వేళ కర్కాటక రాశి వారు సాయంత్రం వేళ రావు చెట్టు కింద 5 ఒత్తులను వేసి నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మిథునం, కన్యా రాశి. ఈ రెండు రాశుల వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. పొలాల అమావాస్య వేళ ఈ రాశుల వారు పచ్చిమిర్చి దానం చేసి తెల్లని ఆవుకు పచ్చిగడ్డి తినిపించాలి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదిలో స్నానం చేసి సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించి ప్రవహించే నీటిలో నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల వల్ల కలిగే దోషాలను తొలగిపోయి ఆనందం, సంపద పెరుగుతుంది. ధనుసు, మీనం. ఈ రెండు రాశులకు గురువు అధిపతిగా ఉంటాడు. పొలాల అమావాస్య రోజున 11 గులార ఆకులను తీగతో కట్టి మర్రి చెట్టుకు కట్టాలి. అలాగే ఈ పర్వదినాన ఈశాన్య మూలలో కూర్చొని విష్ణు సహస్రనామం పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకు సకల పాపాల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మీ పెండింగ్ పనుల్లో పురోగతి ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహరాశి వారు శ్రావణ అమావాస్య వేళ రాగి పాత్రలో నీరు నింపి అదే కుండలోని నీటిని ఇంటి తూర్పు భాగంలో చల్లాలి. అనంతరం పూజా మందిరంలో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.